జై గురుదేవ్. దశోపనిషత్తులు అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. 108 ఉపనిషత్తులని రత్నాల నుండి అమూల్యమైన 10 అనర్థ రత్నాలు అనదగిన దశోపనిషత్తులను శ్రీ శంకరుల వారు ఎంపిక చేశారు. ఆయన అపర శంకరులు, కారణ జన్ములు. మానవ జాతికి మరియు ముఖ్యంగా ఆస్తిక ప్రపంచానికి శ్రీ శంకరులు చేసిన మేలు మరువలేనిది, మరువరానిది. ప్రస్థానత్రయం వేరువేరు గ్రంథాలుగా లభిస్తుంది, కానీ వీటిని కలిపి అధ్యయనం చేయాలి. అలా చేసే ముందు మనం శుద్ధ సత్వస్థితిని పొందే ప్రయత్నం చేయాలి. ఓంకార రూపుడైన మహాగణపతిని, పరమగురువైన శ్రీ శంకర భగవత్పాదులను భక్తితో మనస్సులో ధ్యానించి వారి అనుగ్రహాన్ని అర్థించాలి. దైవగ్రంథ పఠనానికి ఉచితమైన ఆసనం మీద ఆసీనులైన తర్వాతనే అధ్యయనం ప్రారంభించాలి. బ్రహ్మజ్ఞానం బోధించే మొదటి ప్రస్థానం వేదాంతంగా చెప్పే ఉపనిషత్తులు రెండవ ప్రస్థానం. వేదవ్యాస విరచితమైన బ్రహ్మసూత్రములు. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు విష్ణురూపుడు, పరాశరుని కుమారుడు. జన్మతోనే బ్రహ్మజ్ఞాని అయిన సుఖమహర్షికి తండ్రి. అలాంటి మహామహిమాత్ముడు తొలి సూత్రంలో అతః బ్రహ్మ జిజ్ఞాస, అతః బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును గురించి ఇక విచారింతుము అంటూ రెండవ ప్రస్థానం ఆరంభించారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు సర్వమానవులకు ప్రతినిధిగా, నరుడైన అర్జునుడిని ఉపాధిగా, ఉపకరణంగా స్వీకరించి గీతాబోధ చేశాడు. దీనిని సృష్టి ఆరంభంలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానునికి ఉపదేశించినట్లు అర్జునునికి చెబుతాడు. అజ్ఞానం చేత అర్జునుడు తన ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని భౌతిక రూపాన్ని ప్రమాణంగా తీసుకొని కోట్లాది సంవత్సరముల తర్వాత క్రితం నుండి ఉన్న సూర్య భగవానుడికి నీవు ఎలా గీత బోధ చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు భగవానుడు నవ్వి, అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గతించాయి, కానీ నాకు వాటి జ్ఞానము ఉన్నది, నీకు లేదు అంటారు. భగవంతుడి జన్మలు అన్నీ కారణ జన్మలే. అవి ధర్మరక్షణం కోసం ఆత్మయోని స్వయం జాత అన్నట్లు తనకై తాను సృజించుకున్నది. వాటి రహస్యాలు సామాన్యులకు అర్థం కావు. వేదాంత రహస్యాలు తెలుసుకోగల అదృష్టం కొంతమంది భాగ్యశాలులకే లభిస్తుంది. దానిని వారు దీపం నుండి దీపం వెలిగించినట్లు జిజ్ఞాసులకు అందజేయాలి. అది వారి ఆధ్యాత్మిక బాధ్యత. తద్వారా లోకంలో అజ్ఞానం క్రమంగా అంతరించి శాంతి నెలకొంటుంది. భగవంతుడు స్వయంగా ఎవరికి ఎలాంటి బోధలు ప్రత్యక్షంగా చేయరు, ఒక మాధ్యమం ద్వారా చేస్తారు. ఆ మాధ్యమం ఒక మహర్షి కావచ్చు, లేదా మహర్షి విరచిత గ్రంథము కావచ్చు, ప్రకృతి మౌన సందేశాలు కావచ్చు, లేదా సద్గురువు కావచ్చు. ఒక సందర్భంలో భగవాన్ వేద మహర్షి గారు అంటారు, ఎవరు పురాణ సద్గంధ ప్రవచనాలు ఎక్కడ ఎప్పుడు చేసినా వారికి నా అనుగ్రహపూర్వక ఆశీస్సులు ఉంటాయి అని చెప్పారు. కాబట్టి మనం వేదవ్యాస భగవానుని అనుగ్రహం చేతనే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మాం విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.